అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం రోజు రోజుకు తీవ్ర రూపం దాల్చుతుంది. దాదాపుగా గల్ఫ్ దేశాలన్నీ దీనివల్ల ప్రభావితమయ్యాయి. ఈ పరిణామాలు భారత్కు గుదిబండలా మారాయి. దేశంలో ఎల్పిజి గ్యాస్ కోసం సంక్షోభం ఏర్పడింది. డొమెస్టిక్, కమర్షియల్ అనే తేడా ఏమీ ఉండట్లేదు. అన్ని వర్గాల వారి మీద దీని ప్రభావం పడింది. హోటళ్ల యజమానులు ఏకంగా సెలవులు ఇచ్చుకునే పరిస్థితి తలెత్తిందంటే ఈ పరిస్థితి ఏ తీవ్ర స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏపీ, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి తలెత్తింది. వండడానికి ఇతర వనరులపై ఆధారపడాల్సి వస్తుంది. అయితే ఈ సంక్షోభంలోనూ అవకాశాలను వెతుక్కుంటున్నారు కేటగాళ్లు. వంట గ్యాస్ సిలిండర్ల కొరత ఉందన్న ఆందోళనను సైబర్ మోసగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. గ్యాస్ బుకింగ్ కోసం ఆన్లైన్లో వెతికే అమాయకులపై వల విసురుతున్నారు. కొత్త తరహా మోసాలకు తెరతీస్తున్నారు. తక్షణమే సిలిండర్ డెలివరీ చేస్తామంటూ, అదనపు సిలిండర్లు ఇస్తామంటూ సామాజిక మాధ్యమాలలో నకిలీ ప్రకటనలు ఇస్తూ బురిడి కొట్టిస్తున్నారు. వాట్సాప్, ఎంఎంఎస్ల ద్వారా ఫేక్ వెబ్సైట్ లింకులను పంపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ముఖ్యంగా ఆన్లైన్లో ముందుగా డబ్బులు చెల్లిస్తే గ్యారంటీగా అత్యవసరంగా గ్యాస్ సరఫరా చేస్తామని నమ్మబలికే మెసేజ్లు వస్తే అవి ఖచ్చితంగా సైబర్ మోసాలేనని, వీటిని ప్రజలు గుర్తించాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ విసి సజ్జనర్ స్పష్టం చేశారు. ఇలాంటి అనుమానాస్పద లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయకూడదని అన్నారు. సిలిండర్ బుకింగ్, ఆన్లైన్ చెల్లింపుల కోసం గ్యాస్ కంపెనీల అధికారిక వెబ్సైట్ లేదా అధికృత గ్యాస్ ఏజెన్సీల మాత్రమే ఆశ్రయించాలని సజ్జనర్ చెప్పారు. నకిలీ వెబ్సైట్లలో వివరాలు నమోదు చేయడం ద్వారా వ్యక్తిగత, ఆర్థిక సమాచారం సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కి బ్యాంకు ఖాతాలు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇలాంటి సైబర్ మోసాలకు గురైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930కి కాల్ లేదా cybercrime.gov.in కి వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని సజ్జనర్ స్పష్టం చేశారు.